ఓం నమో వెంకటేశాయ. ఇప్పుడు మనం శ్రీమద్ భగవద్గీత 17వ అధ్యాయం శ్రద్ధాత్రయ విభాగ యోగంలో 21వ శ్లోకం నుంచి 24వ శ్లోకం దాకా నేర్చుకునే ప్రయత్నం చేద్దాం తాత్పర్య సహితంగా. యత్తు ప్రత్యుపకారార్థం ప్రత్యుపకారమును ఆశించి గాని ప్రతిఫలాపేక్షతో గాని వివిధములగు ఒత్తిడులకు లోనై గాని బాధపడుచు విధిలేక ఇచ్చు దానమును రాజసదానము అని అందురు. ఆదేశకాలే సద్భావము లేకుండా దానము పుచ్చుకొని వారి ఎడల గౌరవ ఆదరములను చూపక తృణీకార భావములతో చీకొట్టుచు అయోగ్యులకును అపాత్రులకును చేయబడు దానము దేశకాలోచితము కాని దానము తామస దానము అని అనబడును. ఓం తత్సత్. ఓం తత్ సత్ అని 3 విధములగు పేర్లు సచ్చిదానంద ఘన పరబ్రహ్మకు నిర్దేశించబడినవి. ఆ పరమాత్మ నుండియే సృష్ట్యాదియందు బ్రాహ్మణులు వేదములు యజ్ఞములు ఏర్పడుట జరిగినది. తస్మాదోమిత్ వేదమంత్రములను పఠించువారు శాస్త్రవిహితములైన యజ్ఞ దాన తపశ్చర్యలను సర్వదా ఓం అను పరమాత్మనామమును ఉచ్చరించుచునే ప్రారంభించుతురు.